ఒక తల్లి తన కొడుకుని కలవటానికి పట్టణానికి వెళ్తుంది. తన కొడుకు సిటీలో ఒక రూమ్ అద్దెకి తీసుకుని అందులో ఉంటాడు. తల్లి తన కొడుకు రూమ్లోకి వెళ్ళగానే తనతో పాటు ఒక అందమైన అమ్మాయి కూడా ఉంటుంది. కొద్దిసేపు తర్వాత ఆ తల్లి కొడుకు అమ్మాయి ఒకే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ తల్లి తన కొడుకుతో ఈ అమ్మాయి ఎవరు బాబు అని అడుగుతుంది. కొడుకు అంటాడు, అమ్మా ఈ అమ్మాయి నా యొక్క రూమ్మేట్, ఈ అమ్మాయి వేరే రూమ్లో పడుకుంటుంది, నేను వేరే రూమ్లో పడుకుంటానంటాడు. తల్లి సరే బాబు అని చెప్పి తెల్లారాక తన ఊరికి వెళ్ళిపోతుంది. 2 రోజులు గడిచిన తర్వాత ఆ అమ్మాయి అబ్బాయితో, మొన్న మీ అమ్మ తిన్న భోజనం ప్లేట్ కనిపించడం లేదు, ఆ ప్లేట్ అంటే నాకు చాలా ఇష్టం, మీ అమ్మ ఏమైనా దొంగిలించిందేమో ఒకసారి అడగండి అని అడుగుతుంది. ఆ అబ్బాయి నీకేమైనా బుద్ధి ఉందా, మా అమ్మ ఎందుకు ప్లేట్ దొంగిలిస్తుందని ఆ అమ్మాయితో అంటాడు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, మొన్న నువ్వు వచ్చినప్పుడు మాతో పాటు భోజనం చేసావు కదా, ఆ ప్లేట్ ఏమైనా మర్చిపోయి తీసుకెళ్ళావా, ఎందుకంటే ఆ ప్లేట్ అంటే అమ్మాయికి చాలా ఇష్టం అందుకే అడుగుతున్నాను, ఏమనుకోదమ్మా అని అంటాడు. అప్పుడు ఆ తల్లి అంటుంది, బాబు ఆ రోజు నువ్వు అబద్ధం చెప్పావని నేను అనుకోవడం లేదు, కానీ నీతో ఉన్న ఆ అమ్మాయి ఒక్క రోజైనా తన రూమ్లో పడుకుంటే నేను దాచిపెట్టిన ఆ ప్లేటు ఆ అమ్మాయి యొక్క తలదిండు కింద కనిపించేది అంటుంది. అప్పుడు అబ్బాయి, నేను మా అమ్మకు ఆ అమ్మాయి తన రూమ్లో పడుకుంటుందని అబద్ధం చెప్పానని సిగ్గుతో అవమానంగా భావిస్తాడు. వయసులో ఉన్న అమ్మాయి మరియు అబ్బాయి పెళ్లి కాకుండా ఒకే రూమ్లో పడుకోవడం అనేది చాలా పెద్ద తప్పు బాబు. ఈ తప్పు నీదే కాదు, అమ్మాయి భవిష్యత్తును మరియు మీ చదువులను కూడా నాశనం చేస్తుందని అంటుంది. ఈ రోజుల్లో చాలా మంది సంతానం కనిపించిన తల్లిదండ్రులను మోసం చేయాలని చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎలాంటి సంస్కృతిలో జీవితం గడుపుతున్నాం.